మీరు ఎలా ఉండాలనుకున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అంతా అర్థమైపోయింది. కాకపోతే దీని వెనకాల ఉంటుంది చూడండి, ఒక బిహైండ్ రీజన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మీ నోటితో తెలుసుకోవాలనుంది. మీ మాటల రూపంలో, మీ పాటల రూపంలో, వీటన్నిటి రూపంలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆహ్, ఒక ఆంధ్ర అబ్బాయి, పల్లెటూరు అబ్బాయి. ఆ కాలంలో 68లోనే ఎవరూ ఊహించనంతగా మిలిటరీలోకెళ్ళిపోయారు. యుద్ధాల్లో పాల్గొన్నారు. మెడల్స్ గెలుచుకున్నారు. వీటన్నిటి తర్వాత సడెన్‌గా ఎక్కడో ఇది మెదులుతుందంటారు చూడండి. అలా వచ్చేసారి ఇందులో పడిపోయారు. అటు కథన రంగం, ఇటు కవన రంగం. మిలిటరీ, పోయెట్రీ, ఇటు గన్ను, ఇటు పెన్ను. ఏంటసలిది? ఆ తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎటు చూసినా బుక్స్. ఒక లైబ్రరీలో ఉన్నామా భువనచంద్ర గారితో అనిపిస్తోంది. ఏ లైబ్రరీ బై భువనచంద్ర గారు. నిజంగా ఒక లివింగ్ లెజెండ్ లా అనిపించారు నాకు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. నిజంగా ఫస్ట్ మీకు థాంక్స్ చెప్పుకోవాలి ఇంటర్వ్యూ తర్వాత కాదు. ముందే నేను చెప్తున్నాను మీకు. థాంక్ యూ సో మచ్. మాట్లాడటానికి నాకు నాకు యాక్చువల్‌గా ఆ! అవకాశం అనేటటువంటిది ఇచ్చిన ఐ డ్రీమ్స్‌కి మీకు నా థాంక్ యూ. వందనాలు. థాంక్ యూ సో మచ్ సార్. మీ ఎందుకంటే టైం ఇవ్వడం. కాదు ఎందుకు అంటే అబ్దుల్ కలాం గారు అద్భుతంగా ఓ మాట అంటారు. హ్మ్. డ్రీమ్ బిగ్. అవును. గొప్పగా కలలుగాను సాకారం చేసుకో. ఒకటి. రెండవది ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రియాలిటీ. Imagination is greater than రియాలిటీ. knowledge. హ్మ్. Imagination is greater than the life. చెప్పింది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. హ్మ్. ఊహ అనేటటువంటిది జీవితం కంటే గొప్పది. నేను అట్టడుగున ఎక్కడో కూర్చున్నా హ్మ్. కానీ ఎండ చుట్టూతా గుక్కెడు నీళ్ళు లేవు. ఎక్కడ కూర్చున్నా నా శరీరం మీద వస్త్రం లేదు. ఎండకి మండిపోతుంది శరీరం. కళ్ళు మూసుకున్నా ఊహిస్తున్నాను నేను హిమాలయాల మీద చల్లగా ఆ పర్వత సానువుల లోయల్లో విహరిస్తున్నట్టుగా ఆ చల్లని గాలి నాకు తగులుతున్నట్టుగా నేను ఊహిస్తున్నా. హ్మ్. అప్పుడు నాకు ఈ ఎండ తెలీదు. అప్పుడు దాహము తెలీదు. నా పేదరికము తెలీదు, నా బాధ తెలీదు. హ్మ్. అంటే వాట్ ఇమాజినేషన్ కెన్ డూ. ఇది కేవలం మనం చేయగలమా, మనం చూడగలమా అంటే చూడొచ్చు. ద్రష్ట, హ్మ్. ఫ్యూచర్ని చూడగలిగిన వాడు, చూస్తున్నటువంటి వాడు. ఏమిటి ద్రష్ట అంటే ఒకతను ఊహించాడు, విసిగిపోయాడు ప్రపంచంతో. హ్మ్. నేల లోపలికి వెళ్ళిపోయి, సముద్రం లోపలికి వెళ్ళిపోయి జీవించడం మొదలు పెడితే ఈ ప్రపంచమే అద్భుతంగా ఉంటుంది కదా. లేకపోతే మనిషి కొట్టుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు, ఈ కాస్త ల్యాండ్ కోసం కబ్జాలు చేసుకుంటున్నాడు, హత్యలు చేసుకుంటున్నాడు. సముద్రంలో ఉంటే 3 భాగాలు సముద్రం, 1 భాగం మాత్రమే నేల. ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఒక నవల రాశాడు, హ్మ్. సముద్ర గర్భంలో సాహస యాత్ర బై జూల్స్ వెర్న్. అది చదివిన ఒక సైంటిస్ట్కి ఆలోచన వచ్చింది, హ్మ్. ఈ సముద్రం లోపల కూడా వెళ్ళే నౌకని మనం ఎందుకు తయారు చేయలేము. అప్పుడు తయారైంది సబ్మెరైన్. అవును. అంటే మానవుడు యొక్క ఊహలోంచే కదా అది వచ్చింది. ఇంకో మహానుభావుడు అద్భుతంగా రాసుకొచ్చాడు, హ్మ్. నారీ నారీ నడుము మురారి, హరికి హరికి నడుము వయ్యారి అని. ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అవును కదా. 16,000 మంది స్త్రీలే, ప్రతి వాళ్ళ మధ్యలో ఆయన కృష్ణుడు ఎలా ఉంటున్నాడు? ఎలా ఉంటాడు? ఊహకి ఉందా? హ్మ్. హైదరాబాద్లో మీ ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూను మీరు టెలివైజ్ చేస్తే 1,00,000 ఇళ్లలో ఒకేసారి వస్తుందా రాదా? అవును. హ్యాస్ ఇట్ బికమ్ పాసిబుల్ ఆర్ నాట్? అవును కదా. డిడ్ ఇట్ బికమ్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మానవుడి యొక్క ఒక ఊహ హ్మ్. అద్భుతంగా రియాలిటీ అయింది. ఈ లెక్కలు ఇవన్నీ కట్టడం కష్టం, హ్మ్. కూడటం కష్టం, హెస్సవేతలు కష్టం అనుకున్నాడు, క్యాలిక్యులేటర్ని తీసుకొచ్చాడు. ఈ క్యాలిక్యులేటర్స్ ఎంతసేపు నొక్కుతూ కూర్చుంటాను, కంప్యూటర్ తీసుకొచ్చాడు. హ్మ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇతర దేశాలకు వెళ్ళటం కాదు, సాక్షాత్తు ఇతర గ్రహాలకు వెళ్తున్నాడు మనిషి. హ్మ్.
ఈ మ్యా ఈ ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? మానవ మేధస్సు నుంచి పుట్టిందే ఈ సర్వం. అవును. ఎస్, నా బదులుగా మరొకడు చేశాడు. బట్ వాడు చేసినంత మనం ఉపయోగించుకుంటున్నాం. అనుభవిస్తున్నాము. అమాయకులు చేసినది ధనికులు, ధనం సంపాదించుకున్న కోవాలనుకునే యాస్పిరెంట్స్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. హ్మ్. కందిపప్పులో ఉప్పు, మామిడికాయ వేయాలని సృష్టించిన మొట్టమొదటి ఉమ్మన్ ఎవరమ్మా అవును కదా! తెలుసా? తెలీదు. ఉప్పు నోట్లో వేసుకుంటే బొగ్గుమంటుంది, పచ్చిమిరపకాయ కొరికితే బొగ్గుమంటుంది. కానీ ఈ రెండింటిని మామిడికాయ పప్పులో జోడిస్తే అద్భుతంగా ఉంటుందని తయారు చేసిన వాడు ఎవరు? హ్మ్. పసుపు, అది కూరల్లో వేస్తే మంచి కలర్ వస్తుందని చెప్పిన వారు ఎవరు? యాంటీబయాటిక్ కూడా అని. ఆరోగ్యానికి మంచిదని హ్మ్. చెప్పింది ఎవరు? హ్మ్. వాళ్ళ పేర్లు శిలాఫలకాలు ఎక్కడ ఉండవు, ఉండవు. కానీ వాళ్ళ పని సృష్టించటమే. మనవారు అత్యద్భుతమైనటువంటి సృష్టిని, అనంతమైనటువంటి నాలెడ్జ్ని మన ఎదురుకుండా పెట్టారు. హ్మ్. మనం ఏం చేస్తున్నాం అంటే, ఏమండి ఇవన్నీ అప్పుడు లేవండి. అవన్నీ లేనప్పుడు ఇంగ్లీష్ వాడికి 26 అక్షరాలు ఎలా రాయాలో తెలియనప్పుడు పుష్పక విమానం అని చెప్పి మనం రామాయణంలో విన్నామే. అవును. ఎక్కడి నుంచి అది? అప్పుడు అది ఇది కాదా? హ్మ్. మీరు డాల్టన్స్ అటామిక్ థియరీ, వెర్జీరియస్ హైపోథసిస్, అవోగాడ్రో సిస్టమ్స్ ఇవన్నీ మీరు మాట్లాడతారు. కానీ కణాదుడు అనేటటువంటి వాడు మొట్టమొదట దీని గురించి మాట్లాడినట్టు అటామిక్ థియరీ గురించి మాట్లాడింది. హ్మ్. మనం ఏమో చూడమా? జ్యోతిష్యం ఇవాళ మీరు చెప్తున్నారు ఇదంతా బ్యాష్. ఎస్, ఇట్ ఈస్ బ్యాష్. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్లో మీరు ఎప్పుడైనా కానీ మీరు చూపించగలరా ఎప్పుడు గ్రహణం పడుతుందో, ఎప్పుడు గ్రహణం విడుతుందో? యూ కెనాట్. బట్ సంవత్సరం ముందరే మనకు వస్తున్నాయే. అవును కదా! మార్చిలోనే వస్తున్నాయి. డిసెంబర్లో మీకు గ్రహణం ఇన్ని గంటలకు పడుతుంది, ఇన్ని గంటలకు పెడుతుందని జ్యోతిషాన్ని చెప్పినటువంటిది ఎవరు? ఆదిత్యాయ సోమాయ అని 9 గ్రహాల సంగతి మొట్టమొదటి బయటికి ప్రపంచంలో విశ్వానికి చెప్పినటువంటి వాడు ఎవడు? భారతీయుడు కదా. హ్మ్. బట్ యు డినై ఆల్ దట్. 26 అక్షరాలు, 58 అక్షరాల సంస్కృతాన్ని, 56 అక్షరాల తెలుగుని పక్కకి నెట్టి అది ఎడుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే మన భాషను మనం మర్చిపోయాం. మీరు ఇందాక పుస్తకాలు అన్నారు, ఎన్ని వేల పుస్తకాలు మన తెలుగు వాళ్ళు రాసిందే. ఊహకంద అనేటువంటి ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇమాజినేషన్కి వెళ్ళినట్లయితే ఆయన పురాణ వేర గ్రంథమాలని చూడండి. ఒక్కొక్క పుస్తకం ఈరోజు ఆయన పుస్తకాలు నేను చెప్తున్నా 1000 ఏళ్ళు తపస్సులు చేస్తే కానీ అటువంటి పుస్తకాన్ని మళ్ళీ ఇంకొకరు రాయలేరు. హ్మ్. కొడవటి గంటి కుటుంబరావు గారు, హ్మ్. ఒక్కొక్క మన రచయితల్ని కనుక చూస్తూ నోరి నరసింహశాస్త్రి గారు, ఏం పుస్తకం అండి వాగిర. అంటే ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైనటువంటి పుస్తకాలన్నింటినీ మనం పక్కకి పారేసి తుక్కు తోటారం మన సెల్ ఫోన్స్లో మన జీవితాన్ని మనం వృద్ధాప్యాన్ని చెప్పుకుంటున్నాం. ఆ రోజున ప్రపంచం కోసం వాళ్ళు ఒకటే అడుగుతా, హ్మ్. కొట్టి 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 చెకుముకి రాళ్లతోటి కొట్టి నిప్పు గంటల తీసుకొచ్చి తర్వాత కడితే కానీ ఒక అగ్ని నిప్పు వచ్చేది రవ్వ కాదు. రాలేదు. ఇప్పుడు దీన్ని ఎవరైతే కాపాడుకుంటాం, ఎలా కాపాడాలి దీన్ని? హ్మ్. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, నేను కాపాడుతానన్నాడు. సోమయాజి, వారింట్లో నిత్యం యజ్ఞం జరుగుతూనే ఉంటుంది, యాగం జరుగుతూనే ఉంటుంది, నిప్పు ఎప్పుడూ అక్కడ ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రం. ఇంట్లో ఉంటుంది కనుక మిగతా వాళ్ళందరూ ఆర్పేసుకోవచ్చు. మరుసటి రోజున వెళ్ళి అక్కడి నుంచి నిప్పు తెచ్చుకొని ఊరంతా పొయ్యిలు వెలిగించుకోవచ్చు. చెప్పండి, ఊరు కోసం మనమా, మన కోసం ఊరా? ఏ రేంజ్కి మనం వెళ్ళిపోయామంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా కోట్లు. అసంతృప్తి. నేను ఒక మీ 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 యొక్క జీవితపు విలువ ఎంత ఉంటో మీరు చెప్పగలరా? ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, తెలీదు. 10,000 కోట్లు? ఒక వ్యక్తి చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఒరే భారతదేశం అంతా ఇచ్చేస్తాం, కళ్ళు తెరుస్తాడు. అమెరికా, ఆఫ్రికా, ఏషియా ఖండాలన్నీ ఇచ్చేస్తాం, కళ్ళు తెరుస్తాడా? సప్త సముద్రాలు ఇస్తాం, కళ్ళు తెరుస్తాడా? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ ఇస్తాం ఒక్కసారి. కెన్ యూ ఓపెన్ యువర్ ఐస్? నాట్ పాసిబుల్. అంటే బతికి ఉన్న ఒక సెకను 1000 విశ్వాల కంటే
మిలియన్ యూనివర్సెస్ కంటే విలువైంది. దేని వెనకాల మనం పరిగెడుతున్నాం. నెక్స్ట్ మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. నిమిషం You కూడా don't know కాదు. that. మరుక్షణంలో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు. హ్మ్. గొప్ప పాట రాశారు కదా మన అవును. వాళ్ళు. నేను ఎందుకంటున్నానంటే, ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సింది ఎంటెక్‌లు, ఈటెక్‌లు ఎట్సెట్రా. ఆ టెక్కులన్నీ అది బతుకు బతుకు కోసం. తెరువు. శంకరాచార్యులు వారు అన్నట్టుగా ఉదర నిమిత్తో బహుకృత వేష. అవును. పొట్ట కోసం అనేక వేషాలు. ఒక డాక్టర్ వేషం వేస్తాడు, ఇంకోడు యాక్టర్ వేషం వేస్తాడు, ఇంకోడు లాయర్ వేషం, అలాగా రైటర్ వేషం ఒకడు. ఇవన్నీ వేషాలే. హ్మ్. కానీ జీవించడానికి ఏం కావాలి? మీకు మిలియన్ ఒక మిలియన్ డాలర్స్ మీకు ఒక $100 బిలియన్ డాలర్స్ మీకు ఇచ్చేస్తా. పీస్ ఆఫ్ మైండ్ లేదు. మీకేం కావాలంటే ఏం కోరుకుంటారు? మానసిక ప్రశాంతత, శాంతి ఎడారిలో కావాలి. మీరున్నారు, గుక్కెడు నీళ్లు లేవు, నా దగ్గర ఒకే గుక్కెడు ఉంది, మీకు 1000 మిలియన్ డబ్బు ఉంది, నీకు గుక్కెడు నీళ్లు కావాలా? ఆ డబ్బంతా నాకు ఇచ్చేస్తా. నువ్వు నాకు డబ్బు ఇచ్చి ఒక గ్లాస్ ఇస్తా. ఏది కోరుకుంటారు? మీ డబ్బా, గ్లాసా? గ్లాస్ ఆఫ్ వాటరే కదా! అంటే మనసుకుండే ఆకలి తీర్చేది విజ్ఞానం. హ్మ్. మనిషికి ఉండే ఆకలి తీర్చటానికి ఉపయోగపడేది డబ్బు. మీ దగ్గర 100 బస్తాల బియ్యం ఉంది, రోజుకి 10 కిలోలు తినగలరా? అంతేగా. అవును. అంత సంపాదించుకుంటే చాలు. హ్మ్. ఎప్పుడైతే మానవుడికి ధన దాహం తగ్గుతుందో జ్ఞాన దాహం పెరుగుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? ఆ ఆలోచన ఈ ఎప్పుడొస్తుంది? జీవితం ఈ సృష్టిలో అన్నింటికంటే విలువైనదని మీరు గుర్తించిన మరుక్షణమే డబ్బు మీద మీకు వ్యామోహం తగ్గుతుంది. హ్మ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, 10,000 లక్షల కోట్లు ఇచ్చినా నేను ఒక్కసారి చనిపోయిన వ్యక్తి హలో అనలేడు. అంటే నేను హలో అనే పలకాలి అంటే ఈ విశ్వాలన్నిటికంటే నేను గొప్పవాడినేగా. అవును. బతికి ఉన్నటువంటి ప్రతి క్షణం గొప్ప. ఈ బతికుండే క్షణాలు చెత్తా చెదారం వాగుతూ బతుకుదామా? ఆ బతికే 4 క్షణాలు మంచి మాట్లాడుకుంటూ బతుకుదామా? థాంక్ యూ సో మచ్. చాలా చెప్పారు.